మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశ్వరరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు. నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ. నాకు నచ్చల. అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో. బాలయ్యని అలా చేతి ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న. అట్లాగా పి వాసు గారు చేత చెప్పించారు, జనార్దన్ మహర్షి చేత చెప్పించారు, ఇట్లా చెప్పించారు. ఓకే చేయలే. ఫైనల్గా ఒక స్క్రిప్టు ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ చేసామన్నమాట బాలయ్యతో. అవును, అప్పట్లో ఒక సినిమా ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరగదు, ఇది ఆగిపోద్ది అనిపించింది. ఎలా? కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టాను. కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యేలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని నేను చెప్పాను. వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం, భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్, నేను అట్లా ఫీలింగ్ ఏం నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్, ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు. అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పే సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి. ఇటు ఒక ఏనుగు, అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి. ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, ఒరిజినల్ రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది. అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట. అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది. కూర్చుంటే ఇటొక ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అనమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్. బాగా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి
అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది. బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు. సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవ్వం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి, ఇదేంద్రాబాయ్ ఇంత పెద్ద అరుపు ఎవరు అరిసారు ఈ జనాలు, 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది. ఓకే, అమ్మవారు వచ్చేసి వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు. ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరతే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు. చేతులు పెట్టి వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవిలేసిందండి. నవిలేసింది. షాక్ మేము, జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవిలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది. ఆయనకి తెలుసు, ఆరు పినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు. అనేసాడు ఆయన, వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్. అది ఒకటి శివరామరాజులో. అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి ఎట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవును, అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా? ఆ టైంలో షూట్లోకి వీళ్ళెవరు రాల. హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రాము వచ్చాడు, ఫార్ నుంచి వచ్చాడు సముద్ర, మన కళ్యాణ్, నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు. అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడన్నా అట్లొచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. అట్లా పరిచయం అయినాక తర్వాత పరశు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం, బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, ఆ గిచ్చేస్తుంటాడు, అంత ఇదనమాట, అల్లరే బాగా అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్. అండ్ జగత్ బాబు గారితో మీ రిలేషను మీరు గమనించారా? మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్దరికం సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు. ఆయనే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు. సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి? నేను నా ఫస్ట్ పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్ బాబు కథ చెప్పేవాడిని, కథ చెప్పటానికి వచ్చాను. అప్పుడే ఈ సినిమాకి అప్రెంట్ చేసి ఇప్పుడే నాకు కథ చెప్పేస్తున్నాను జగత్ బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ. డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు,
పెద్దరికంకి ఆశయం సినిమాకి వాటికి డబ్బింగ్ జగత్తు చెప్పలా, గాయం తర్వాత గాయం తర్వాత డబ్బింగ్ చెప్పాడు. ఆ వాయిస్ ఏందని బాబు అనేవాళ్ళు అప్పుడు జగత్ బాబుని. వర్మ గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి ఓకే జగత్ బాబు గారికి. ఇక అప్పటి నుంచి కూడా నేనేంటంటే నేను చెబుతానేవాడిని, విందాం అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. నాకు పక్కన ఇంకో కో డైరెక్ట్లో ఇంకోళ్ళు వచ్చి జగత్ బాబుని పరిచయం చేయి, కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమై నువ్వు అందరిని తీసుకొని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు. ఇక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా ఈ ప్రొడ్యూసరా లేకపోతే వీళ్ళు అనేది లేదు. నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను. మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు. ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది. అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు. లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత్ తీసుకునే డెసిషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. నాగార్జున గారు కానీ వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు. అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి. బీభత్సం ఖర్చు పెట్టి ఎరగదీసే సినిమాని. సుమంత్ లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటి చేయలే. సో అప్పుడు నాగార్జున గారు అనుష్కని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు, అమ్మాయి ఇది అని చెప్పేసి. అప్పుడు అనుష్కని సెలెక్ట్ చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. సినిమా 120 సెంటర్స్ 150 days పడిందండి. చాలా మంచి ప్రాఫిట్ సినిమా. ప్రాఫిట్ సినిమా రిజల్ట్ గురించి కాదు. అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. ఇంత మంచి సినిమా, ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు, దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు. కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రాకి మనం చేద్దాం, మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు. అంటే ఇది కరెక్టో కాదో చెప్పండి. ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి, అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది. సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదొకటి జరిగింది. శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మీద ఇలా తీశారు, ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. సుమంత్ అనేవాడు హీరో సినిమాలో, మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్. సో అన్నయ్య, సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదే. అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 500 frames వాడింది నేనే ఫస్ట్ టైం, మహానంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్లు వాడి చేశారు. రెయిన్ షాట్ లో ఆ డ్రాప్స్ కూడా క్యాప్చర్ చేస్తారు. అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు, కన్ననే ఆ ఫైట్ చేసింది లింగస్వామి. మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి. ఇది వాడామంటే మచ్చా అది పంపించు చాలా బాగుంటుంది అని చెప్తే కన్న మాస్టర్ తెలుగులో లేదు అప్పటి వరకు. అందుకే ఒక పందెం కోడి సినిమాలు చూడండి, ఆ ఫైట్లో కూడా లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది. అట్లా చేశాక మళ్ళీ ఏం చేసాం, ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి నా మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహరి గొడవ పెట్టుకున్నాడు నన్ను. ఓకే, అదే ఆ గొడవ. నా మీద తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది రెయిన్ బ్యూటీ ఉంటుంది, అవి డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్ ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినలా, అలిగాడు నా మీద, నువ్వు కావాలని చేస్తున్నావు అది చేయటానికి నాకేముందన్న, తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా. తర్వాత ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయింది అనమాట. ఆయన అలిగి నా మీద
నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోవాలి. ఓకే ఓకే. మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రియలైజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాం హ్యాపీగా. ఇది జరిగింది డిస్టర్బెన్స్. ఓకే సారీ సార్, నాకు అంతే జరిగింది, రాంగ్గా ఇదే జరిగింది. వేరే బట్ గొడవ జరిగిందని తెలుసు కానీ ఏందనేది క్లారిటీ కాదు కానీ ఇది అనమాట. నా మీద తీర్తావా లేదని అడిగాడు శ్రీహరి అన్న. ఇంకా అక్కడ కొంచెం అంటే శ్రీహరి గారు అంటే మీలాగే నేను ఈ మధ్య చంద్ర గారిని కలిశాను, నాగార్జున మేకప్ మ్యాన్ చంద్ర గారిని. ఆయన కానీ వేరు వేరు డైరెక్టర్లతో మాట్లాడుతుంటే శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అంత గొప్పగా చెప్తున్నారు. ఆయనతో మీకు ర్యాపో ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతాడనగా జాయింటీస్తో వర్క్ చేస్తున్నాడండి. వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళా శ్రీహరి అన్న నేను కలుద్దామని. వెళ్తే ఏంటన్నా జాయింటీస్ పెట్టుకొని నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, అసలు ఇలా ఉన్నావు, చేయకూడదన్నా అంటే మనకేమైంది సముద్రయ్య అన్నాడు. లేదు తప్పన్నా, నాకు జాయింటీస్ వచ్చినాయి చెన్నైలో ఉండగా, ప్రతి నరం గ్రీన్ అయిపోయినాయండి. అప్పుడు నాకు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి చేతితో మంది ఇచ్చేవాడు జాయింటీస్కి. ఆయన చేతితో ఇస్తే చాలా మంచిది, కొంతమంది చెయ్యి అంత మంచిది. ఓకే. కృష్ణరాజు గారి చేతితో నాకు ఆ మంది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన సొంతగా చేస్తారు, సొంతగా ఇస్తాడు జాయింటీస్కి. ఓకే. అప్పుడు ఇచ్చారు నాకు ఆయన చేతితో. అలా నేను తీసుకున్నాను. అది తీసుకున్నాక నాకు బాగా తగ్గిపోయింది. సో అట్లాగా తీసుకున్నా. నువ్వు ఇలా చేస్తే మాత్రం చాలా డేంజరు, చూడు కళ్ళు ఇవన్నీ, పైగా జాయింటీస్ వస్తే మనిషికి బెడ్ రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ కావాలి. నువ్వు బిర్యానీ తింటున్నావు, లివర్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అసలు లివర్లు డ్యామేజ్ అయితేనే జాయింటీస్ వచ్చేది. కాబట్టి నా మాటినని మొత్తుకున్నా. వాడు మందిచ్చాడు నన్ను సముద్రయ్య అంటాడు. అలా పిలిచేది మా అమ్మోళ్ళే నన్ను, సముద్రయ్య అని పిలుస్తారు. శ్రీహరి అన్నయ్య ఒకటి పిలిచేవాడు నన్ను అట్లా, సముద్రయ్య అనేవాడు. అట్లా శ్రీహరి అన్న చెబితే మరి వీళ్ళు ఇట్లా అన్నారు సముద్రం అంటే, లేదన్న తప్పు జరుగుతుంది, నా మాటిని ఏముంది అన్వి తినకపోతే ఏమైంది కొద్ది రోజులు, అది మానేయండి అన్న అంటే, సరే సముద్ర అట్లయితే ఆపుతానమ్మా అని చెప్పి అన్నాడు. ఇక తర్వాత అలా సడన్ న్యూస్ చాలా బాధేసింది. చాలా మంచోడు, చాలా హెల్పింగ్ నేచరు, ఏదున్నా ముందుకు వస్తాడు మనిషి, ఎవరికైనా ముందుకు వచ్చి నుంచుంటాడు. ఇండస్ట్రీలో ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అంత మంచోడు. ఆయన లోటు ఉంది ఇప్పుడు, అంతే కదా. ఆ క్యారెక్టర్లు చేసేవాళ్ళు లేరుగా సార్. మీ సినిమాల్లో చూసుకుంటే అన్ని సినిమాలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు చాలా గొప్ప సినిమాలు, మంచి ఎమోషన్ ఉంటుంది. అయితే ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయానికి వస్తే అన్ని సినిమాల్లో కంటే ఒక గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఆ క్రౌడ్ కానీ అండ్ ఆ ఎద్దుల బండ్లు కానీ లేకుంటే ఆ జనం షార్ట్స్ కానీ ఒక భయంకరమైన ఒక రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. సో అంటే హరికృష్ణ గారి మార్కెట్కు మించి ఆ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరు దాని అమ్మాయి? హరికృష్ణ గారు మేమిద్దరం శివరామరాజు చేసేటప్పుడు మా నాన్నగారి కోరిక ఒకటి మిగిలిపోయింది సముద్ర, రైతుల మీద సినిమా చేయాలని నాన్నగారికి ఉండేది. ఆ టైంలో అదొక్కటి చేయలేకపోయాను హరి అనేవాడు నా దగ్గర. అది చేయాలి సముద్ర, మనం అలాంటి కథ వింటున్నా, పోసాన్ రెడీ చేస్తున్నాడు, నువ్వే చేయాలి అది అని చెప్పారు. సరే అని చెప్పేసి అది రెడీ అయినాక సముద్రాకి చెప్పండి అనగానే నాకు విని ఓకే చేద్దాం బాబు, నచ్చింది అని చెప్పాక పోసాని కృష్ణమురళి కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. పోసానిది ఒక వెర్షన్ డైలాగ్ ఉంటుంది, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. ఈ కాక దాసర్ గారిది ఒక వెర్షను. అవును. ఈ కాక హరికృష్ణ గారు మేమంతా రైతు నాయకులతో చర్చలు జరిపి ఇదొక వెర్షను. అట్లా ఆ సినిమాని తీయటం జరిగి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విజువల్ లేపాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.